అందరికీ నమస్కారం అండి. సింపుల్ యోగా ట్రిక్స్. దానికి ఎంతేదో ఏదేదో మనం పడిపోక్కర్లేదు, ఇబ్బందులు అయితే పడిపోక్కర్లేదు. ఈ ఒక్క నేను ఓం అనే ఓంకారాన్ని నేను చదివినప్పుడు, అంటే ఉచ్చారణ చేసినప్పుడు, ఈ బ్రెయిన్లో నర్వ్స్ అన్నీ కూడా ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఈ చుట్టుపక్కల అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఇంకా మనమే కాదు, ఈ ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇస్తారు. దాంతోపాటు బ్యాక్ బోన్ ఎందుకు స్ట్రైట్ చేయాలో ఇవన్నీ మీకు తెలిసినవే. ఖాళీ కడుపుతో మనం ఏ ఉచ్చారణ చేసినా, మన గొంతు బాగుంది, గొంతుకు బాగలేదు, అవి ఏమీ కాదు. ఏ ఉచ్చారణ చేసినా దాని తాలూకా రిజల్టే ఎక్సలెంట్. అది ఉచ్చారణ చేసినప్పుడు ఓంకారం అనేది ఎలా ఉంటుందో అది జస్ట్ ఇలా అనుకొని, ఎవరు భగవంతుడు ఏదో అదే మీరు ధ్యానంలో ఉంటే దాని తాలూకా అర్థం పరమార్థం వేరే. ఇలాగ మీరు కూర్చోలేకపోయినప్పుడు చైర్ మీద అయితే చైర్ మీద, టేబుల్ మీద అయితే టేబుల్ మీద ఇలా కూడా మీరు కూర్చోవచ్చు. ఇది ఇలా దాని మీద చాలా మంచిది. ఈ విధంగా మనం చెయ్యి అనేది పెట్టుకోవడం. ఇది మందిని సత్యనారాయణ గారి ఆశ్రమంలో చెప్పారు. కళ్ళు మూచినుకుంటా కళ్ళు తీసుకొని అనేది చేయడం అనేది, అంటే ఓంకారం అని ఏ మెడిటేషన్ అనేది చాలా మంచిది. మనకి ఎలా బాగా అనిపిస్తే మనం అలా చేసుకోవచ్చు. మరొకటి చూడండి, ఇవేముంది, ఇది నిలబడనే చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు. ఇలా అంటే హాఫ్ అన్ అవర్కి మీరు ఎన్ని ఆసనాలు చేస్తారో మీరు డిడక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే డివైడ్ చేసుకోవాలి. అవి ఒక్కొక్కటి ఇప్పుడు 20 చేశాను. యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. తప్పులు ఉంటే ఉండొచ్చు, కానీ మాకు యోగా ఎలా చేయడం ఏంటి అంటున్నారు కదా, ఎన్నో తపనలు పడిపోతున్నారు. అది ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. తర్వాత ఇలా అయిన మళ్ళీ కాస్త టైము రిలాక్స్ అవ్వాలి. నేనే కష్టపడలేదు, కానీ అలసట అనేది మాత్రం నాకు కూడా వస్తుంది. అంటే అది అందులో ఉన్న ఇది అయిన తర్వాత జస్ట్ ఇప్పుడు చూడండి, పాదాలు చూడండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అంటే అడుగు వేస్తున్నప్పుడు మనం ఎలాగేస్తామో ఆ విధంగా ఇలా అమ్మ నేర్పించింది. ఎన్ని దారులు ఎన్ని దగ్గరలు వెళ్ళా తను చెప్పినవే గుర్తున్నాయి. ఇలా
ఏం కష్టం ఉందండి అది. కింద కూర్చోలేరు, పర్ఫెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఒక చోట కాటన్ క్లాత్ వేసుకుంటారు, గచ్చు పైన చేసుకుంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ వాటికి తిప్పడం అంతే. చూడండి, మరి ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఇన్ని ఆసనాలు చెప్పాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. తప్పులుంటే మన్నించండి.